అక్షయ్, అవని వాళ్ళందరూ అయితే ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక ఆరాధ్య అయితే వాళ్ళ నాన్నకి ఎక్కిపోయి ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే అక్షయ్ నువ్వు ఇంటికి వచ్చేసావా అని చెప్పి చాలా ప్రేమగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అందరూ అలా కూర్చుని ఉంటారు. అలా కూర్చొని ఉంటూ మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడి నువ్వు నిర్దోషమని ఇంటికి వచ్చావు, మాకు అదే చాలరా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా దినగా మాట్లాడుతూ ఉంటారు. వినోద్ వీళ్ళందరూ అయితే అలా మాట్లాడుతూ ఉంటే పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి కాస్త చూసి అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, జూనియర్ లాయర్ ఎందుకు పనికిరాడు అని చెప్పి అన్నావు కదా, ఇప్పుడు చూడు పల్లవి, శ్రీకరే మా ఆయన్ని విడిపించి తీసుకొచ్చాడు. నాకు శ్రీకర్ మీద చాలా నమ్మకం ఉంది. శ్రీకర్ చాలా తెలివైన వాడు అనేది చెప్తూ ఉంటుంది. ఇక మామయ్య, మీకు తెలిసిన చాలా పెద్ద పెద్ద లాయర్లు ఒప్పుకొని కేసుని శ్రీకర్ ఒప్పుకొని గెలిచి చూపించాడు అనేది చెప్తూ ఉంటుంది అవని. అలా చెప్తూ అవును వదిన, అన్నయ్య నాన్న పేరు నిలబెట్టాడు. అన్నయ్య నిజంగా శ్రీకర్ అన్నయ్య నా నాన్న కొడుకు అనిపించుకున్నాడు అని చెప్పి కమల్ అయితే అంటూ ఉంటాడు. అలా అన్ని ఆ పల్లవితో అయితే అంటూ ఉంటుంది అవని. ఇలా చూసావా పల్లవి అనేది అంటూ ఉంటుంది. అక్క, శ్రీకర్ బాబు నిజంగా చాలా గ్రేట్, చాలా టాలెంట్ ఉంది బాబుకి, బాగానే కేసు వాదించాడు అని అయితే చెప్తూ ఉంటుంది. వాదించడం మా నాన్న పేరు నిలబెట్టాడు అని చెప్పి కమల్ అయితే అంటూ ఉంటాడు. అలా వాళ్ళైతే ఆ శ్రీకర్ని మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో అవని వాళ్ళ అత్తయ్య అయితే ఈ టైంలో శ్రీకర్ని క్షమించి ఇంటికి రమ్మంటే బాగున్ను, ఇంట్లో ఉండడానికి అనుమతిస్తే బాగున్ను అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అడుగుదాం అనుకుంటుంది అవని వాళ్ళ అత్తయ్య. ఇక రాజేంద్ర ప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతాడా అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ ఆడిన మాటలకి శ్రీకర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అయితే శ్రీకర్ కలిసి చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు.